హాయ్ అండి. ఈరోజైతే కార్తీక మాసం మొదటి సోమవారము. శివయ్యకి ప్రీతిపాత్రమైనదే ఈ సోమవారం. ఇంకా ఈరోజైతే తెల్లవారుజామున 4 గంటలకే లేచి ఇలా ఇంటి ముందు ముగ్గు వేసుకొని శివకేశవులనైతే స్వాగతం పలికాను. ఎలా ఉందండి నేను వేసిన ముగ్గు? మీకు నచ్చిందా? ఇలాంటి ముగ్గులన్నీ చూడాలంటే విజయశ్రీ ట్రెడిషనల్ ముగ్గులండి, అది కూడా నా ఛానలే. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసేయండి. కార్తీక స్నానం అయితే ఆచరించి మొదటిగా తులసి పూజ అయితే చేసుకున్నాను. ఈరోజు తులసమ్మ దగ్గర అయితే పిండి దీపాలు వెలిగించుకున్నాను. ఈ తులసమ్మ దగ్గర వెలిగించిన ఈ ఉర్లీ బౌల్ ఎక్కడ తీసుకున్నారండి అని చాలామంది అడుగుతున్నారు. ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నానండి. 4 ఇయర్స్ అయింది. చాలా బాగుంటుంది. ఇంకా గంగమ్మ దగ్గర కూడా ఇలా పూజ చేసుకున్నాను. ఈ దీపాలన్నీ కూడా నేను మా వారు ఇద్దరం కలిసే వెలిగించాము. ఇంకా ఇంట్లో దేవతామూర్తులకు కూడా ఇలా పువ్వులు అయితే అలంకరించాను. మొన్న పాడ్యమి రోజు జరిగినట్లే ఈ రోజు కూడా శివయ్య దగ్గర పువ్వు అయితే కింద పడింది. ఆ రోజేమో వీడియో తీస్తుంటేనే పువ్వు పడిన క్లిప్పింగ్ ఉంది. ఈ రోజు మాత్రం పువ్వు పెట్టి పూజ అంతా అయిపోయాక చూశాను, ఇలా పువ్వు అయితే పడిపోయి ఉంది. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు కూడా శివయ్య అనుగ్రహం దక్కిందా అని. ఇలా ఇంట్లో కూడా పిండి దీపాలు అయితే వెలిగించాము. ఏదున్నా మన భావనే భక్తి కదండి. మనం దేవుడి దగ్గర పలహారం చేసి పెట్టి స్వామి స్వీకరించాడనే ఆలోచనతోటే మనం స్వీకరిస్తాం కదా, అది కూడా భావనే కదా. ఏదైనా మనం పాజిటివ్గా ఆలోచిస్తే మనకు అన్ని పాజిటివ్గానే కనిపిస్తాయి. అప్పుడు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇదండి మా కార్తీక మాసం మొదటి సోమవారం పూజ. ఎలా ఉందండి? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.